2025 పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు, మెగా బ్రదర్ అయిన నాగబాబు గారు ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో కారణం జనసైనికులు తప్ప ఏ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వడానికి కారణం కాదు, అలా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు. 2024లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒక్కసారి మనం చూసి నెక్స్ట్ నాగబాబు గారు వ్యాఖ్యలకి అయితే విందాము. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పిఠాపురం నా ఒక్కడి విజయం కాదు, మనందరి విజయం, వర్మ గారి విజయం. కృష్ణరాజు గారు ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి ఇది ఇప్పుడు 2025లో మాట్లాడింది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని ఎవరిని ఉద్దేశించి అన్నట్టు, అని వాళ్ళ కర్మ అని వర్మ గారిని ఉద్దేశించి అన్నట్టు. సో దీని మీద క్లారిటీ అయితే ఇవ్వాలి రేపు ఎల్లుండో ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి జనసేన నుంచి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏరు దాటక ముందు ఒక మాట చెప్పి ఏరు దాటాక తెప్పతగలేయడం తప్పు కదా. పవన్ కళ్యాణ్ గారు నగ్గేవారే వర్మ గారి సపోర్ట్ లేకపోతే, కాకపోతే ఇంత మెజారిటీ అయితే వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నగ్గేవారు అనేది రీజన్ చెప్తున్నాను. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అవ్వచ్చు, 18 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎమ్మెల్యేగా గెలిపిద్దామనే ఒక ఓటర్లు మహాశైలు అనుకోవచ్చు, కాపు ఫ్యాక్టర్ ఓట్లు ఎక్కువ కావచ్చు. వర్మ గారు లేకపోతే నగ్గేవారే 10,000 20,000 మెజారిటీతో. వర్మ గారు పూనుకున్నారు కాబట్టి 90,000 మెజారిటీతో నగ్గారు, లేదా 70,000 మెజారిటీతో నగ్గారు అని నాకు అనిపిస్తుంది. సో ఒక్కసారి మనం ఒక వ్యక్తి వలన మనం లాభం పొందినప్పుడు ఆ వ్యక్తిని కించపరిచేలా మాట్లాడే అవసరం లేదు. ఆ వ్యక్తి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడుగా చెప్పకూడదు. ఇక్కడ పర్టికులర్గా చెప్పారు, వర్మ గారు క్లెయిమ్ చేసుకుంటే అది వాళ్ళ కర్మ అన్నట్టు. అంటే వర్మ గారు అని డైరెక్ట్గా చెప్పలేదు, ఏ వ్యక్తి అయినా క్లెయిమ్ చేసుకుంటే అది వాళ్ళ కర్మ అని. అక్కడ ఉన్నది ఎవరు, తెలుగుదేశం నుంచి వర్మ గారే. సో ఇది నేనైతే చెప్తున్నాను. ఒకసారి దీన్ని పునరాలోచించుకొని మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.